ఈరోజు వీడియోలో మనం కంప్లీట్‌గా క్రిప్టో ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. సో, చాలా మందికున్న డౌట్స్ ఏంటంటే, క్రిప్టో ట్రేడింగ్‌కి, ఇన్వెస్టింగ్‌కి మధ్యలో ఉన్న తేడా ఏంటి? అండ్ టాక్సెస్‌కి సంబంధించి కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మనకి టాక్స్ స్లాబ్ 30% అంటున్నారు. విత్‌డ్రా చేసేప్పుడు 30% చార్జ్ చేస్తారు. ట్రాన్సాక్షన్‌లో 1% టీడీఎస్ అంటున్నారు. ఇవేవి దీంట్లోకి రావా అని చాలామంది అడుగుతున్నారు. సో, దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఒక డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను మీకు. సో, మీకు ఈ వీడియో ఎండ్ అయిపోయేప్పటికి మీరు ట్రేడింగ్ చేయాలంటే దానివల్ల వచ్చే యూజెస్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి? అండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ప్లాట్‌ఫార్మ్స్ ఏమున్నాయి? అండ్ ట్రేడింగ్ చేయడానికి ప్లాట్‌ఫార్మ్స్ ఎలాంటివున్నాయి అనేది మొత్తం మీకు క్లారిటీ వస్తది. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో లైక్ చేయండి. క్రిప్టో పైన, ట్రేడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్తే ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సిందేంటంటే క్రిప్టో అనగానే మనకిదేదో ఏలియన్ థింగ్ అయిపోవడం వల్ల దీనికి సెపరేట్ ఉంటది. దీని కాన్సెప్ట్స్ సెపరేట్ అనలైజ్ చేయాలంటే దీనికంతా సెపరేట్‌గా నేర్చుకోవాల్సి ఉంటదనుకుంటారు. సో, దీంట్లో సెపరేట్‌గా ఏమి ఉండదండి. డాటా, డెరివేటివ్ డాటా ఇందులో గూడా మనకి ఎన్ఎస్‌సిలో డెరివేటివ్ డాటా ఎలాగుంటదో క్రిప్టోలో గూడా అదే విధంగా డెరివేటివ్ డాటా ఉండడం జరుగుతది. టెక్నికల్ అనాలిసిస్‌కి సంబంధించి చార్ట్స్ మనకి ట్రేడింగ్ వ్యూలో కనబడుతూ ఉంటాయి. సో, మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే ఇండికేటర్స్‌ని వాడి కూడా మీరు దీంట్లో అనలైజ్ చేయొచ్చు.